ఎకానమీ 8.56 ఇద్దరు కూడా హేమీలా కనిపిస్తున్నారు. ఎవరికి ఇంపాక్ట్ ఎక్కువ, ఐ మీన్ ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది మ్యాచ్లో? హేజల్వుడ్ హ్యాస్ బిన్ ఫెంటాస్టిక్ ఇన్ దిస్ టోర్నమెంట్, డౌటే లేదు అసలు యాక్చువల్గా. అండ్ హర్షదీప్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే సచిన్ అతనికి కూడా నేను అనుకుంటా 21 వికెట్స్ లభించి, బట్ లాస్ట్ 4 మ్యాచెస్లో వికెట్లెస్గా ఉన్నాడు. లాస్ట్ మ్యాచెస్లో కొంచెం రన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు, కొంచెం రిథమ్ మూమెంటం అతన్ని తగ్గుతూ వచ్చింది. బట్ హేజల్వుడ్ ఐ థింక్ ఎక్కడ కూడా మీకు అవుట్ ఆఫ్ టచ్గా, అవుట్ ఆఫ్ ఫామ్గా కనపడలేదు. మేబీ ఒక మ్యాచ్లో ఎక్కువ రన్స్ ఇచ్చి ఉంటాడు, కానీ హేజల్వుడ్ అలా పర్ఫామ్ చేయడంతో ఈరోజు ఆర్సీబీ ఫైనల్లోకి చేరుకున్నారు. బికాస్ మీరు లాస్ట్ 17 సీజన్స్లో వాళ్ళు ఎందుకు కప్పు గెలవలేదు, 3 times ఫైనల్లో వెళ్ళా అని చెప్పి చాలామంది అంటున్నారు కదా. దానికి కారణం ఏంటంటే వాళ్ళకు బౌలింగ్ లోపాలు చాలా కనబడ్డాయి, బౌలింగ్లో ఆ స్ట్రెంత్ అనేది కనబడలేదు. అండ్ ఈ సంవత్సరం హేజల్వుడ్ ఐ థింక్ ఆ స్పార్క్ అంటాం కదా, దాన్ని ఖచ్చితంగా యాడ్ చేశాడు. అండ్ అతనితో పాటు భువనేశ్వర్ కుమార్, దయాల్ కూడా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అండి. చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మ్యాచ్లో పర్ఫామ్ చేయడం చూసాం. ఒక మ్యాచ్లో వాళ్ళకు కృణాల్ పాండ్యా, ఒక మ్యాచ్లో టిమ్ డేవిడ్, ఒక మ్యాచ్లో జితేష్ శర్మ. అఫ్కోర్స్ విరాట్ కోహ్లీ అండ్ సాల్ట్ అయితే ఆడుతూనే ఉన్నాడు, ఈవెన్ బేతల్ ఉన్నప్పుడు కూడా మంచి పర్ఫామ్. అండ్ 1-2 మ్యాచెస్లో మీకు పటిడర్ కూడా మంచి బ్యాటింగ్ కనబడ్డాడు. అండ్ ఈవెన్ పడికల్ ఉన్నప్పుడు కూడా ఇంజరీ కంటే ముందు అతను కూడా చక్కటి. ఓన్లీ ఫెయిల్ అయినటువంటి ప్లేయర్ ఓవరాల్గా ఎవరు అంటే లివింగ్స్టోన్ ఒక్కటే. బౌలింగ్లో కూడా శ్వాష్ హ్యాస్ వన్ దెమ్ మ్యాచెస్. తర్వాత భువనేశ్వర్ ఒక మ్యాచ్లో మంచి బౌలింగ్. అండ్ యష్ దయాల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఇవ్వాలంటే, చెన్నై అగైన్స్ జస్ట్ ఇమాజిన్ చేయండి, దుబై వచ్చిన తర్వాత నో బాల్ సిక్సర్ అయిపోయింది, ఇంకా 2 balls ఉన్నాయి, 4 runs కావాలి 3 balls. ఈజీ ఈక్వేషన్ అసలు యాక్చువల్లీ డుబై ఉన్నాడు. బట్ హీ రియలీ కంట్రోల్డ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ రియలీ బౌల్డ్ ఫెంటాస్టిక్ స్పెల్. అప్పుడు ఆ 3 balls అద్భుతంగా వేసి కంట్రోల్ చేయగలిగాడు. అండ్ అట్లాగే హేజల్వుడ్ ప్రతి మ్యాచ్లో, లాస్ట్ మ్యాచ్ మీరు ప్లే 1 తీసుకున్నట్టు ప్లేయర్ దేర్ యాక్చువల్లీ వాచింగ్, వాట్ ఎ స్పెల్ అండి. ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు, బ్రిలియంట్ స్పెల్ రియల్గా చెప్పానండి. ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు వాళ్ళకి, నో వే యాక్చువల్లీ. ఓకే, చాలా అద్భుతమైనటువంటి స్పెల్ కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ గ్రాఫిక్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ చూసే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మూవింగ్ ఆన్ ద నెక్స్ట్ గ్రాఫిక్, హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఫిల్ సాల్ట్ అండ్ ప్రభు సిమ్రన్ సింగ్ కొద్దిసేపటి క్రితం మాట్లాడినట్టుగా ఇక్కడ పరుగులు చూస్తే 387, యావరేజ్ 35.18, స్ట్రైక్ రేట్ 175.91. ప్రభు సిమ్రన్ సింగ్ పరుగులు 573, యావరేజ్ 35.81, స్ట్రైక్ రేట్ 164.66. ఈ కంపారిజన్లో ఫిల్ సాల్ట్ స్ట్రైక్ రేట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది, యావరేజ్ కూడా ఇద్దరు దాదాపుగా ఒకలాగే కనిపిస్తోంది. ఇంపాక్ట్ మాత్రం ప్రభు సిమ్రన్ ఉంది. సో మిడిల్ ఆర్డర్ నుంచి మాట్లాడుకున్న సందర్భంలో కాస్త పంజాబ్ స్ట్రాంగ్గా కనిపిస్తోంది, బట్ ఆ ఇంపాక్ట్ లాస్ట్ మ్యాచ్లో మనకు కనిపించలేదు. సచిన్ ప్రభేష్ మరన్ రియల్గా చెప్పాలంటే రైట్ త్రూ ద టోర్నమెంట్ ఈజ్ షోన్ కన్సిస్టెన్సీ. అంటే లాస్ట్ సీజన్లో ఉన్నట్టుగా, లాస్ట్ సీజన్లో ఒక ఇన్నింగ్లో 40-60 స్కోర్ చేసేది, ఆ తర్వాత మళ్ళీ కప్లో ఫెయిల్యూర్ చూసాను. బట్ లాస్ట్ 3-4 ఇన్నింగ్స్లో కూడా కప్లో ఇన్నింగ్స్లో ప్రభేశ్వరన్ కొంచెం మళ్ళీ గ్రాఫ్ కిందికి వస్తుంది, ఇంపార్టెంట్ కీలకమైనటువంటి మ్యాచెస్లో ఫెయిల్ కావడం చేయాలి. బట్ ఓవరాల్గా మీరు పంజాబ్ విషయం మాట్లాడినట్లయితే రియల్గా చెప్పాలంటే శ్రేయస్ అయ్యర్కు ఈ టాప్ ఆర్డర్లో ఆర్య అండ్ ప్రభేష్ మరన్ నుండి కూడా మంచి సపోర్ట్ లభించిందండి. చూడండి, 70% మీకు లయన్స్ షేర్ ఇండియన్ ప్లేయర్సే ఇచ్చారు. వాళ్ళు ఇవాళ ఫైనలీలో ఈరోజు ఉన్నారంటే రిక్కీ ప్యాంటింగ్ కూడా ఓపెన్గా ఒప్పుకుంటాడు, అందరూ ఒప్పుకునే విషయం. 30% మాత్రమే కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఫారిన్ ప్లేయర్స్ చూసాం. సేమ్ అట్లాగే ఆర్సీబీకి కూడా, ఆర్సీబీకి 60% మీకు లోకల్ ఇండియన్ ప్లేయర్స్ అయితే 40% మీకు ఫారినర్స్ ఇచ్చారు. అందులో ఆఫ్ కోర్స్ యూ కెన్ ఇంక్లూడ్ సాల్ట్ని ఇంక్లూడ్ చేయొచ్చు మీరు అన్నట్టుగా. ఎందుకంటే అంటే దానికి కారణం ఏంటంటే విరాట్ కోహ్లీతో ఎవరు ఓపెనింగ్ చేసా కానీ ఆ సక్సెస్ అనేది ఎక్కువగా చూస్తూ. గతంలో మీరు గేల్ కావచ్చు, డివిలియర్స్ కావచ్చు, హూఎవర్ ఓపెన్డ్ విత్ హిమ్, బ్యాటెడ్ విత్ హిమ్, దే హ్యాడ్ సక్సెస్ అండి. ఎందుకంటే కోహ్లీ ఉండడంతో ఆ బలం అనేది ఎదుటి పేరుకుంటుంది. సాల్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ ప్లేయర్ అండి. షార్ట్ ఫార్మాట్లో రియల్గా చెప్పాలంటే మామూలు ప్లేయర్ కదా అసలు. యాక్చువల్గా ఆన్ ఈస్ డే రియల్గా ఈ కెన్ అటాక్ ఎనీ బౌలర్. ఈవెన్ రీసెంట్గా ఇంగ్లాండ్ కూడా 5 one-day మ్యాచెస్ ఆడినప్పుడు సచిన్ మనం ఒక మ్యాచ్ డిస్కస్ చేసాం కూడా, దిస్ మ్యాన్ వాస్ ప్లేయింగ్ ఫెంటాస్టికలీ సాల్ట్. అప్పుడు శ్రేయస్ అయ్యర్ ఒక రన్అట్ చేశాడు, యూ రిమెంబర్ యాక్చువల్లీ. ఐ థింక్ అప్పుడు 5-match సిరీస్లో. ఆ తర్వాత మ్యాచ్ యొక్క రూపం మారిపోయింది. లేకుంటే ఆ మ్యాచ్లో రియల్గా చెప్పాలంటే 350-400 స్కోర్ చేస్తారు అనుకున్నారు సాల్ట్ అవుట్ అయిన తర్వాత. సాల్ట్ యాక్చువల్లీ అటువంటి స్టార్ట్స్ ఇస్తాడు మీకు. సో మీకు కావాల్సింది 2020లో ఏంటంటే మీరు 100s స్కోర్ చేస్తున్నారా లేకుంటే 50 స్కోర్ చేస్తున్నారా, ఇట్ హార్డ్లీ మ్యాటర్స్. మీకు పవర్ ప్లేలో ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇఫ్ యూ ప్లే 10 deliveries ఆల్సో ఒక 30-35 runs స్కోర్ చేసినట్లయితే దట్ కెన్ గివ్ ది టీమ్ lot of confidence. Interesting. So that confidence Salt has given, that confidence ప్రభేష్ మరన్ కూడా ఇస్తూ వచ్చాడు 2 teams కు, నో డౌట్ అండి. సో లాస్ట్ గ్రాఫిక్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ ఇంకొంచెం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ ద నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్ళిపోదాం. రజత్ పటిదార్ అండ్ ప్రియాన్స్ ఆర్య వీడి కంపారిజన్ చూస్తే కనుక పరుగులు
86, యావరేజ్ 23.83, స్ట్రైక్ రేట్ 142.29. అలాగే ప్రియాంశ్ ఆర్యాకి సంబంధించి పరుగులు 521, అట్ ద సేమ్ టైం హైయెస్ట్ స్కోర్ 103 వర్సెస్ సిఎస్కే, స్ట్రైక్ రేట్ 186.07. బా ఇంట్రెస్టింగ్. ఎలా ఉండే అవకాశం ఇక్కడ పటిదార్ని కెప్టెన్గా చూడొచ్చు, అండ్ ఆఫ్ కోర్స్ కెప్టెన్గా చూడడం కాదు, కెప్టెన్ తను. సో బట్ ప్రియాంశ్ ఆర్య ఇక్కడ ఈ కంపారిజన్లో ఎవరికి ఛాన్స్ ఉంది అనుకోవాలి? మీరు మంచిగానే క్యాప్టెన్గా చూడొచ్చు. ఎందుకన్నారంటే కపుల్ ఆఫ్ మ్యాచెస్లో జితేష్ శర్మ కూడా కెప్టెన్గా ఉన్నాడు కదా, ఎందుకంటే ఇంజరీ కారణంగా. కరెక్ట్ మీరు అన్నట్టుగా. బట్ యావరేజ్ మనం పక్కకు పెట్టినట్లయితే మీకు పట్టిడర్ పైన ఒక ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంది. దట్ ఈజ్ లీడింగ్ ఏ సైడ్. ఎవ్రీ టోర్నమెంట్లో హాట్ ఫేవరెట్గా దిగినటువంటి టీం అసలు యాక్చువల్గా. పంజాబ్ ఎవ్రీ టైం మీకు ఫేవరెట్గా బరిలోకి దిగలేదు ఐపీఎల్ విషయం మీరు మాట్లాడేది. బట్ ఆర్సీబీ రైట్ ఫ్రమ్ ద వర్డ్ గో, రైట్ ఫ్రమ్ ఫస్ట్ సీజన్ నుండి కూడా వాళ్ళపైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా. దానికి అఫ్కోర్స్ కోహ్లీ ఆడడం వన్ రీజన్. తర్వాత స్టార్ ప్లేయర్స్ ఎంతమంది ఆడారండి అసలు యాక్చువల్గా. కపుల్ ఆఫ్ పాకిస్తానీస్ కూడా ఆడారు మనందరికీ. మిస్బావుల్ హక్ కూడా ఆడినటువంటి రోజులు ఉన్నాయి అసలు యాక్చువల్గా. గేల్, డివిలియర్స్ యాక్చువల్లీ మామూలు ప్లేయర్స్ ఆడలేదు. సో అందుకని వాళ్ళపైన ప్రతిసారి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ సంవత్సరం కోహ్లీ ప్లేయర్గా ఉన్నప్పుడు ఇతను లీడ్ చేయడం అనేది కూడా ఒక డిఫరెంట్ ప్రెషర్ ఉంటుంది అతని పైన. అసలు అటువంటి టీము లీడ్ చేయ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈజ్ రియలీ లెడ్ వెల్ అండి, రియల్గా చెప్పాలంటే. మంచి మార్పులు చేశాడు. ఎక్స్ట్రా సపోర్ట్ కోచెస్ నుండి కాకుండా కూడా అతడు ఆన్ ద ఫీల్డ్ ఆన్ ఓన్ తీసుకున్నటువంటి డెసిషన్ అందరినీ ఇంప్రెస్ చేస్తాడు. యాజ్ ఎ టీమ్ మెంబర్గా కావచ్చు, లేకపోతే ఎక్స్ కెప్టెన్గా కోహ్లీ నుంచి సపోర్ట్ అబ్సల్యూట్ అండి. అఫ్ కోర్స్ దినేష్ కార్తిక్ అండ్ ఫ్లవర్ రోల్ అద్భుతంగా ఉంది అతన్ని గ్రూమ్ చేయడం. బట్ ఆన్ ద ఫీల్డ్ మీరు తీసుకునే డెసిషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. అండ్ ఈ హాస్ బీన్ బ్రిలియంట్ ఇన్ దట్, డౌటే లేదు. శ్రేయస్ అయ్యర్ ఎంత ఈక్వల్గా ఇంప్రెస్ చేస్తూ వచ్చాడో అంతే నేను అనుకుంటాను అన్ని మార్క్స్ మీరు ఇతనికి ఇవ్వచ్చు. ఓకే, మేబీ ఫస్ట్ ఫేజ్లో సచిన్ కొంచెం ఎక్కువ రన్స్ స్కోర్ చేశాడు. సెకండ్ ఫేజ్లో కొంచెం దగ్గుతూ వచ్చింది. మీకు ఇంజరీ తర్వాత కొంచెం డిఫరెంట్ అది చూస్తున్నాం. బట్ ఓవరాల్గా యాజ్ ఎ కెప్టెన్గా, ప్లేయర్గా ఐ థింక్ ఈజ్ ఆల్సో బీన్ సూపర్, నో డౌట్ అండి. ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే గ్రౌండ్ మీరు చూస్తున్న అహ్మదాబాద్ గ్రౌండ్ కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది, బట్ ఓవరాల్గా మంచి స్కోర్ అయితే వెళ్తుంది. బట్ ఈ ఇబ్బంది ఎవరిని పెడుతుంది అంటే బౌలర్స్ని పెడుతుంది. ఎందుకంటే 11 innings ఇప్పటివరకు 200+ స్కోర్స్ చూసాం. అండ్ ఫస్ట్ మ్యాచ్లో 243 స్కోర్ చేసింది ఇక్కడనే. వాళ్ళ హైయెస్ట్ స్కోర్ హైదరాబాద్ కంటే ముందు ఇక్కడనే స్కోర్ చేశారు. దేవర్ ఆఫ్ టు వెరీ గుడ్ స్టార్ట్. రియల్గా చెప్పాలంటే పంజాబ్కి ఒక రకంగా లక్కీ గ్రౌండ్ అని చెప్పాలి. ఓకే, ఎందుకంటే ఇక్కడ 2 matches వాళ్ళు గెలిచారు. ఆడిన 2 matches ఈ సంవత్సరం గెలిచారు. ఇప్పటివరకు ఈ సంవత్సరంలో ఒక మ్యాచ్ ఆర్సీబీ ఆడలేదు. అండ్ ప్రీవియస్ ఆడినప్పుడు కూడా పంజాబ్ పంజాబ్కి కలిసి వస్తుంది. కలిసి ఏంటంటే ఐ మీన్ వాళ్ళకు ఒక రకంగా ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఎవ్రీ డే ఇస్ ఎ ఫ్రెష్ డే, ఎవ్రీ మ్యాచ్ ఇస్ ఎ ఫ్రెష్ మ్యాచ్ కనుక టుడే ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్. ఒకవేళ టాస్ గెలిస్తే, ఎందుకంటే వర్షం పడుతుంది అని మార్చారు. ఆఫ్ కోర్స్ వర్షం పడింది మాట కదా, వర్షం పడుతుంది. సో ఎలా పిచ్ బిహేవ్ చేసే అవకాశం ఉంది? మనం ఓన్లీ అనలైజ్ చేస్తాం. అది రియల్గా చెప్పాలంటే ద లెజెండ్స్ కూడా చాలా మంది, ద వన్స్ హూ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిగ్ టోర్నమెంట్స్, ఓకే, ప్రతిసారి ఏమంటుంటారు అంటే ఇంపార్టెంట్ టోర్నమెంట్స్లో టాస్ గెలిచిన తర్వాత ప్రెషర్ ఇన్వైట్ చేసుకోకుండా ఉండాలంటే మంచి బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కొంచెం ఉంటే సరిపోతాయి. బ్యాట్ ఫస్ట్, పుట్ అప్ ఏ డీసెంట్ టోటల్, ఆ తర్వాత ప్రెషర్ అవుతాయి. మీరు అన్నారు కదా వర్షం కారణంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మొన్న అట్లాగే ఉండడంతో శ్రేయస్ అయ్యర్ యాక్చువల్లీ బౌలింగ్ తీసుకున్నాడు. బట్ అదే శ్రేయస్ అయ్యర్ పంజాబ్లో మ్యాచ్లు జరుగుతున్నప్పుడు అతడు ఆర్ఆర్ అగెనెస్ట్ టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ తీసుకోవడం బెడ్స్ కొట్టింది. చెన్నై అగెనెస్ట్ వెంటనే బ్యాటింగ్ చేశారు, దే వన్. ఈవెన్ అగెనెస్ట్ కోల్కతా కూడా 111 చేసి వాళ్ళు డిఫెండ్ చేసుకోగలిగారు. సో నేనేమనుకుంటానంటే కొంచెం బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నా పర్వాలేదు, కొంచెం జాగ్రత్తగా ఆడినట్లయితే ఫైనల్లో మీరు ప్రతిసారి సచిన్ 200, 230 కొట్టాలన్న రూల్ ఏం లేదు. ఫైనల్ అట్మాస్ఫియర్ డిఫరెంట్గా ఉంటుంది. 180 అరౌండ్, 190 అరౌండ్ కూడా మీకు టఫ్ స్కోర్ అవుతుంది. అది చేంజ్ చేయడంలో కొంచెం నేను అనుకుంటాను అంత ఈజీ కూడా కాకపోవచ్చు. సో దట్ ఈస్ మై ఒపీనియన్ యాక్చువల్లీ. బట్ ఇఫ్ యూ గో బై కండిషన్స్ దెన్ చాలా బాల్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, క్లౌడీగా ఉంది, ఓవర్కాస్ట్గా ఉన్నాయంటే దెన్ ఐ థింక్ దట్స్ అప్ టు ద క్యాప్టెన్స్ టు డిసైడ్. ఓకే, సో ఇప్పుడు ఇండివిజువల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆర్సీబీ ఆ 11 మెంబర్స్ స్క్వాడ్ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఎవరెవరి నుంచి పర్ఫార్మెన్స్ ఏ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ ఈ రోజు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే అఫ్కోర్స్ ఇంతవరకు ఆడింది ఒక ఎత్తు, బట్ పంజాబ్కి ప్లే ఆఫ్ తర్వాత ఒక మ్యాచ్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, గెలిచిన పాజిటివ్ ఉంది, ఎక్స్పీరియన్స్ అనే మాట కూడా ఉంటుంది. కాబట్టి ఎక్స్పీరియన్స్ విషయం మాట్లాడినట్లయితే డెఫినెట్లీ మీకు అందులో మీకు ఆర్సీబీకే ఎక్కువగా ఎక్స్పీరియన్స్ కనబడుతుంది. బౌలింగ్ విషయంలో కానివ్వండి, బ్యాటింగ్. భువనేశ్వర్ కుమార్ ప్లేయింగ్ ఫర్ ఇయర్స్ అండి, మొదటి నుంచి ఆడుతున్నాడు దాదాపుగా. అండ్ దయాల్ లాంటి ఒక యంగ్ బౌలర్లో కూడా మనకు ఆ మ్యాచ్యూరిటీ కనబడింది. నాట్ ద సేమ్ దయాల్ హూ బౌల్ టు టెవేటియా ఇన్ వన్ టోర్నమెంట్, వన్ మ్యాచ్. ఇప్పుడు చూడండి, మనం ఇంతకుముందు మాట్లాడినట్టు లాస్ట్ 3 డెలివరీస్లో 4 కావాలి. డుబే లాంటి ఒక హిట్టర్ ఉన్నా కానీ కంట్రోల్ చేసి మ్యాచ్ గెలిపించాడు. చాలా మ్యాచ్యూరిటీ లెవెల్స్ కనబడ్డాయి. భువనేశ్వర్ అతడు
ఏదైనా బాల్ మూవ్ అవుతుంది, కొంచెం ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి, ఇట్స్ డిఫికల్ట్ టు ఫేస్ అండి. ప్రతిసారి కూడా అట్లా ప్రూవ్ అయ్యింది. అండ్ దట్టు భువనేశ్వర్ వర్సెస్ శ్రేయర్ కావచ్చు, భువనేశ్వర్ వర్సెస్ ప్రవిష్మరన్ ఆర్ హేజల్వుడ్ వర్సెస్ ప్రవిష్మరన్, ఇట్స్ గోయింగ్ టు బి ఎ డిఫికల్ట్ దిస్ థింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఆ విషయంలో అఫ్కోర్స్ హర్షదీప్ వర్సెస్ కోహ్లీ కూడా ఉండవచ్చు, ఎందుకంటే కోహ్లీ అప్పుడప్పుడు కొంచెం లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్ ఆడడంలో కొంచెం అటు, బట్ అదర్వైజ్ ఎక్స్పీరియన్స్ విషయం మీరు మాట్లాడినట్లయితే ఆర్సీబీ హెస్ గట్ మోర్ ఎక్స్పీరియన్స్. వెన్ ఇట్స్ కమ్స్ టు పంజాబ్ కింగ్స్, అసలు పంజాబ్ రియల్గా చెప్పాలంటే అన్క్యాప్డ్ ప్లేయర్స్ తోటి ఇక్కడ వరకు చేరుకోవడం అనేది రియల్గా ఐ థింక్ అద్భుతమైనటువంటి ప్రదర్శన, అందులో డౌటే లేదు. ఎందుకంటే వాళ్ళకు మీకు చాలా తక్కువ మంది క్యాప్ ప్లేయర్స్ ఉన్నారు ఇంటర్నేషనల్ లెవెల్. అండ్ దట్టు మీరు చూడండి, స్టార్టింగ్లోనైతే రియల్గా చెప్పాలంటే సచిన్ మ్యాక్స్వెల్ ఉన్నప్పుడు అతని పర్ఫార్మెన్స్ జీరో, కపుల్ ఆఫ్ మ్యాచెస్లో జీరోకి అవుట్ అయినాడు. ఓన్లీ ఒకటి అడపతడప ఒక వికెట్ తీయడం చూసాం, కానీ ఆ తర్వాత ఇంజరీ కారణంగా దూరం అయిపోయినాడంటే ఒక రకంగా చేయాలి చెప్పాలంటే ఈ పర్టికులర్ టోర్నమెంట్లో ఒక బ్లెస్సింగ్ లాగానే అయిపోయింది అతనికి. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు ఇంగ్లీష్ని ట్రై చేయాల్సి వచ్చింది, చేశారు. అండ్ ఈస్ బిన్ సక్సెస్ఫుల్. లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్లో అతని పర్ఫార్మెన్స్ కూడా ఐ థింక్ ఇట్స్ బిన్ గుడ్, ఒక మంచి స్టార్ట్ అయితే ఇస్తున్నాడు. అండ్ ప్రతి స్ట్రాటజీ, ప్రతి మూవ్ కూడా రిక్కీ పాంటింగ్ది మీకు వర్కౌట్ అవుతుంది. చూడండి, సెకండ్ మ్యాచ్లో ఐ రిమెంబర్ వదేరాను సెకండ్ డౌన్ తీసుకువచ్చినప్పుడు, అప్పుడు మ్యాక్స్వెల్ ఉన్నప్పుడు, స్టానిస్ ఉన్నప్పుడు చాలామంది పాంటింగ్ను క్రిటిసైజ్ చేశాడు. బట్ ఆ మ్యాచ్లో రాణించిన తర్వాత పాంటింగ్ని అందరూ మెచ్చుకుంటూ వచ్చారు. అండ్ ఇప్పుడు ఇంగ్లాండ్ స్టార్టింగ్లో ఆడిస్తున్నాడంటే ఈ లవ్స్ టు హిట్ ద బాల్ కొత్తగా ఉన్నప్పుడు కొంచెం స్ట్రోక్స్ ఆడుతుంటాడు, చిప్ షాట్స్ ఆడే కెపాసిటీ ఉంది కనుక. అండ్ అతను ఒక మంచి స్టార్ట్ ఇస్తున్నాడు. చూడండి, లాస్ట్ 4 మ్యాచెస్లో అతనికి సక్సెస్ ఎక్కువగా ఉంది. మిడిల్ ఆర్డర్లో ఆడినప్పుడు కొంచెం తడబడుతూ వచ్చాడు, బికాస్ స్పిన్నర్స్కి వీళ్ళు తడబడుతుంటారు కనుక. పేసర్స్ వేసినప్పుడు ఆ రన్స్ అయితే వస్తాయి, ఆ స్టార్ట్ అనేది ఇంపార్టెంట్ కనుక రిక్కీ పాంటింగ్ యొక్క స్ట్రాటజీస్ అక్కడ వర్కౌట్ అవుతున్నాయి. సో ఐ థింక్ ఓవరాల్గా ఐ థింక్ దే హవ్ డన్ వెల్. అన్క్యాప్ ప్లేయర్స్ ఉన్నటువంటి టీం ఇక్కడికి వచ్చిందంటే ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సిందే కోచింగ్ స్టాఫ్కు అండ్ కెప్టెన్కు. ఆల్రెడీ ఆర్టీ ఒక పోల్ని కండక్ట్ చేసింది, దానికి సంబంధించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికీ ఆ పోల్ బెంగళూరా పంజాబా IPL 2025 టైటిల్ విజేత ఎవరు అని చెప్పి ఆల్రెడీ ఒక పోల్ కండక్ట్ చేస్తే అరౌండ్ 68%, 60 to 70% బెంగళూరుకు ఉన్నారు. అండ్ దట్స్ గుడ్. రిమైనింగ్ పర్సెంటేజ్ అంతా కూడా పంజాబ్స్కి. సో ఇది ఎందుకంటే నేను ఏమంటానంటే సచిన్, బికాస్ కోహ్లీకి ఒక్క టైటిల్ కొరకు అందరూ ఫేవర్ చేయడం, బికాస్ రీసెంట్గా టెస్ట్ మ్యాచెస్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా రియల్ సెలబ్రేషన్ పాపం లేదు రియల్గా చెప్పానంటే. ఇప్పుడు చూడండి, అంటే మనం కొన్ని ఓపెన్గా కూడా మాట్లాడుకోవచ్చు. సచిన్ టెండూల్కర్ టెస్ట్ మ్యాచెస్ నుంచి రిటైర్ అయ్యేటప్పుడు ఏ మ్యాచ్ వాజ్ స్పెషలీ కండక్టెడ్ ఫర్ హిమ్ ఇన్ ముంబై, బట్ హ్యాస్ ఇట్ హ్యాపెన్ టు ఎవ్రీవన్ రియల్గా చెప్పాలంటే. ఒక లక్ష్మణ్కి జరిగిందా, ఒక ధోనికి జరిగిందా? అన్ఫార్చునేట్లీ ధోని పాపం ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పుడు కోవిడ్ ఉన్నది, అప్పుడు ఆ తర్వాత ఒక మ్యాచ్ కూడా లేకుండా సెలబ్రేషన్ అనేది లేకుండా ఉంది. అండ్ ఇప్పుడు విరాట్ కోహ్లీకి సరైనటువంటి టైం, అండ్ ఫైనల్లో కూడా వచ్చారు, ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకు, టీంలో బ్యాలెన్స్ ఉంది, అతని ఫామ్ అద్భుతంగా ఉంది కనుక లెట్ కోహ్లీ బి గివెన్ దట్ ఆ థండరస్ అది ఉండాలని చెప్తుంటే ఎందుకు గుండెలు పగిలే వార్త బయటకు వచ్చినట్టు తిరగచ్చు. అంటే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందా? రిటైర్మెంట్ ప్రకటించక, బికాస్ ఐ థింక్ హీల్ కంటిన్యూ యాజ్ అ ప్లేయర్. ఎందుకంటే ఇప్పుడు వన్డే మ్యాచెస్లో కూడా ఉంటానని చెప్పాడు కనుక ఐ థింక్ అతని యొక్క ప్రజెన్స్ అనేది ఇంకా నెక్స్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్కి అవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు ధోని కూడా ఎందుకు రిటైర్ కాలేదంటే, అటువంటి ప్లేయర్స్ సడన్గా రిటైర్ అయినట్లయితే ఆ మోజ్ అంటాం కదా, అది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అందరూ మామూలు అది కాదు, అందరినీ ఇన్స్పైర్ చేసినటువంటి ప్లేయర్స్. మారిపోతుంది అక్కడ. ఎంటర్టైన్మెంట్ ఇచ్చినటువంటి ప్లేయర్సే కాకుండా కూడా యంగ్ జనరేషన్ ఇన్స్పైర్ చేసి చూడండి. ఇప్పుడు టెండూల్కర్ తర్వాత టెండూల్కర్ను ఫాలో అవుతూ కోహ్లీ వచ్చాడు, కోహ్లీని ఫాలో అవుతూ ఎంతమంది వస్తారు రావడం లేదు. ఇప్పుడు శుభ్మన్ గిల్ అడిగినట్లయితే టెండూల్కర్తో కోహ్లీని ఫస్ట్ అతని పేరుగా తీసుకుంటారు. తెలుగు అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి, అఫ్కోర్స్ ఎవరైనా కానీ, బికాస్ ఎవ్రీబడి లవ్స్ హిస్ క్వాలిటీస్ యాక్చువల్లీ. సో అందుకనే అతనికి ఈ యొక్క టైటిల్ ఉంటే అది ఉంటుంది, మనం ఫ్యాన్ ఫాలో. బట్ అది రివర్స్ కూడా కావచ్చు, అట్లా ఏం లేదు. బట్ ఛాన్సెస్ అయితే అబ్సల్యూట్లీ కొంచెం ఎడ్జ్ అయితే మనకు ఆర్సీబీకే కనబడుతుందండి. బట్ బిఫోర్ కంక్లూడింగ్, ఈరోజు మ్యాచ్ చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది అంటే అతిశయోక్తి లేదు. సో ఎవరి నుంచి అంటే రెండు వైపుల గురించి మాట్లాడుకుంటే ఎవరెవరి నుంచి ప్రత్యర్థులు టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ రావచ్చు? ఐ థింక్ నాకేమనిపిస్తుంది అంటే వన్ ఆఫ్ ది 2 ఓపెనర్స్లో ఎవరో ఒక బిగ్ రోల్ ప్లే చేయబోతున్నాడు. ఐదర్ ఇట్ మేబీ సాల్ట్ ఆర్ మేబీ కోహ్లీ. అండ్ పంజాబ్లో కూడా నాకేమనిపిస్తుంది ఫస్ట్ 3 బ్యాటర్స్లో అసలు యాక్చువల్లీ ఇంగ్లీష్ అండ్ ప్రవిష్మరన్, ఆర్య, ఈ ముగ్గురు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్